నమస్తే, నా పేరు సత్య. రండి, పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శిద్దాం. విశాఖ మన్యంలోని అత్యంత పేరుగాంచిన దేవాలయం ఇది. అమ్మవారు స్వయంభూగా వెలిశారు. విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో పాడేరు ఉంది. ఈ పాడేరులో ఉన్న ప్రముఖ దేవాలయం ఈ మోదకొండమ్మ అమ్మవారి దేవాలయం. ఈ మోదకొండమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రతి ఏటా మే నెలలో ఇక్కడ భారీ జాతర జరుగుతుంది. ఈ జాతరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి కాకుండా మన ప్లెయిన్ ఏరియాలోని రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ఈ సందర్శకులు ఇక్కడకు చేరుకుంటారు. భారీగా జరిగే జాతరలో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన సాంప్రదాయంలో ఉన్న అనేక కళలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ ఆలయ స్థల పురాణం కోసం తెలుసుకుందాం. మోదం అంటే సంతోషం అని అర్థం. గిరిల్లో వెలిసిన దేవత కాబట్టి కొండమ్మ అని పిలవడంతో అమ్మవారు మోదకొండమ్మగా పూజలు అందుకుంటుందని ప్రతీతి. ఒకప్పుడు ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలోని నందపురం అనే ప్రాంతం కళింగ దేశంలో ఓ రాజ్యంగా ఉండేది. ఆ నందపురాన్ని రాణి మాకల శక్తి ఆమె భర్త భైరవుడు పాలించేవారు. వీరికి 7 కుమార్తెలు, 1 కుమారుడు. ఆ సంతానంలో మొదటి అమ్మాయే ఈ మోదకొండమ్మ. చిన్నతనం నుంచి తన మహిమలన్నీ చాటిన మోదకొండమ్మ మహిషాసుర మర్దిని సంహరించే క్రమంలో ఆదిపరాశక్తికి సహాయపడిందని పురాణాలు చెబుతున్నాయి. మోదకొండమ్మ మేనత్తకు 7 కుమారులు ఉండేవారట. దేశీరాజుగా పిలిచే ఆ 7 మోదకొండమ్మ ఆమె మిగిలిన చెల్లెళ్ళు వివాహం ఆడారట. ఆ తరువాత మోదకొండమ్మ పాడేరులో పినవేనం అనే రాతి గుహ వద్దకు స్వయం భూగా కొలువు తీరిందని, ఆమె చెల్లెళ్ళు పలు ప్రాంతాల్లో వెలిశారని కథనం. కొన్నాళ్ల క్రితం ఇక్కడ ఏటా ప్రత్యేక పూజాధికాలు నిర్వహించేవారట. అయితే ఓసారి ఈ పండగ పూర్తయ్యాక భక్తులంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మోదకొండమ్మ చెల్లెళ్ళతో కలిసి విందు ఆరగిస్తున్న సమయంలో తన చెంబును మరిచి వెళ్ళిన పూజారి దాన్ని తీసుకునేందుకు గుహ వద్దకు తిరిగి ప్రయాణమయ్యాడట. దివ్య దృష్టితో ఆ విషయాన్ని తెలుసుకున్న మోదకొండమ్మ ఇక పైన తన వద్దకు ఇంత దూరం ఎవరో రావాల్సిన అవసరం లేదని, తాను విసిరే చెంబు భూమిపై పడిన చోట తాను జన్మిస్తున్నట్టుగా భావించాలని చెప్పిందట. చెంబు పడిన చోట అమ్మవారి పాదాలు కనిపించడంతో భక్తులు అక్కడే పూజలు చేసేవారట. అయితే ఘాట్ రోడ్లో నిర్మాణానికి ముందుగా పాడేరు నుంచి అమ్మవారు పాదాలు కనిపించిన చోటుకు దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉండడంతో భక్తులు ఘటాలను మోసుకుంటూ వెళ్ళడానికి ఇబ్బంది పడేవారట. ఆ సమయంలో తహసీల్దార్ దాసరి శర్మ అనే భక్తుడికి దేవి కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని కోరడంతో పాడేరులో ఆలయాన్ని కట్టారని కథనం. ఇది ప్రముఖ దినపత్రికలో ప్రచురించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ ఆలయంలో ఏడాది మొత్తం విశేష పూజలు జరిగిన ఏడాదికోసారి మే నెలలో అంగరంగ వైభవంగా నిర్వహించే జాతరను చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు వస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కొత్తగా ఏర్పాటైన అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు ముందుగా విశాఖపట్నం చేరుకొని అక్కడ నుంచి ప్రైవేటు వాహనాలు లేదా బస్సుల ద్వారాగా చోడవరం మీదుగా పాడేరు చేరుకోవచ్చు. ఇక్కడ పాడేరు నుంచి మిగిలిన అనేక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఇక్కడ వసతి సౌకర్యాలు కూడా మెండుగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, చూశారు కదా పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని. అమ్మవారిని దర్శించుకొని తరించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ యొక్క సలహాను, సూచనలను తెలియజేయండి. మరిన్ని సుందరమైన ప్రదేశాలు చూసేందుకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.